ఫర్గివ్నెస్ ఈస్ ఎ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అదర్స్. ఇతరులకు ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్టే ఫర్గివ్నెస్. దేవుడు మన పాపములను క్షమించాడు, మనలను నీతిమంతులుగా చేశాడు, తన బిడ్డలుగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకు మనం సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం. Forgiveness is a gift because somebody is longing to have it. Forgiveness is a gift because we can freely give that gift of forgiveness. మన దానిని మనస్ఫూర్తిగా ఇవ్వచ్చు, దానికి డబ్బు ఖర్చులు కూడా లేదు. Forgiveness is the precious gift than any other gift. అన్ని గిఫ్టుల కన్నా శ్రేష్టమైన గిఫ్ట్. పరిశుద్ధ వాక్యంలో యోహాను పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదామండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మన పాపములు ఒప్పుకోవడానికి ఉన్న విశాలత మనకు ఉండాలి. భర్తకు విరోధంగా పాపం చేశాం, భార్యకి విరోధంగా పాపం చేశాం, పిల్లలకు విరోధంగా పాపం చేశాం. ఆ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవా, నా సామర్థ్యం ఉన్న కాలములో, నా తెలివి కలిగిన కాలములో, ధనం ఉన్న కాలములో, పదవి ఉన్న కాలములో నేను కొన్ని పొరపాట్లు చేశాను, నన్ను క్షమించు ప్రభువా. దానికి ప్రాయశ్చిత్తం చేయగలిగితే చేయాలి. ప్రాయశ్చిత్తం చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని దేవునికి అప్పగించాలి. మనస్సుకు నెమ్మది రావాలి. మనం కడగబడాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని కృపలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. అందరూ ఫర్గివ్నెస్ ఇష్టపడుచున్నారు. కొందరికి మీరు చేపను తీసుకపోతే వారు చెప్తారు, సారీ అండి మేము చేప తినం. మీరు మాంసం తీసుకపోతే వారు అంటారు, సారీ అండి మేము నీసేమి వాడం, వీఆర్ ప్యూర్ వెజిటేరియన్స్, వీ డోంట్ నీడ్ ఇట్. బట్ ఎవ్రీబడి లైక్స్ టు హ్యావ్ ఫర్గివ్నెస్. అందరూ కూడా క్షమాపణ ఇష్టపడతాడు. నువ్వు ఆ రోజు నన్ను తిట్టావు, అందరి ముందు నన్ను దూషించావు, నా విలువ లేకుండా చేశావు, నన్ను ఎగతాళి చేశావు. ఐ వాంట్ టు ఫర్గివ్ యూ. నేను నా మనసులో అది పెట్టుకొని తిరిగాను, నేను వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడుచున్నాను. దేవుడు నిన్ను దీవించిన గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక. ఇది హృదయపూర్వకంగా మనం చెప్పామనుకోండి. కొన్నిసార్లు మనం ఉద్రేకంతో పొరపాటు చేస్తాం, అపార్థం చేసుకొని పొరపాటు చేస్తాం. వాటిని రియలైజ్ అయినప్పుడు మనం క్షమాపణ కోరడం మంచిది. ఇక్కడ మనము దేవుని వాక్యంలో అనేక అంశాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్గివ్నెస్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ ఆర్ నాట్ ద ట్విన్స్. క్షమాపణ, మరిచిపోవడం ఇవి కవల పిల్లలు లాంటిది కాదు. 2 డిఫరెంట్ యాక్టివిటీస్. క్షమించడం అదొక వందు, మరిచిపోవడం ఇంకొక వందు. కొందరు క్షమిస్తారు కానీ మరువరు. నువ్వు 1978లో ఏం చేశావో నాకు తెలుసు, నీవు 2018లో నువ్వు చేసింది నేను మర్చిపోలేదు అని అంటూ ఉంటారు. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? మన పాపములను సముద్రపు అగాధములో పడవేశాడు. ఆయన ఇంకా ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేయడు. ఒకసారి క్షమించిన తర్వాత మరలా మనం ఏం చేయకూడదు, వాటిని జ్ఞాపకం చేయకూడదు. భార్యాభర్తల మధ్యలో ఇది ఎక్కువ ఉంటాయి. నువ్వు ఇప్పుడు కాదు కదా, నిన్ను నేను అప్పటి నుంచే చూస్తున్నా కదా, నువ్వు అప్పుడు ఇలా చేయలేదా, నువ్వు ఇప్పుడు ఇలా చేయలేదా అని చెప్పడం ద్వారా ఏమవుతుంది తెలుసా? మానినటువంటి ఆ పుండు పై నుంచి ఆ పొర తీసేస్తున్నారు. అప్పుడు చీము రాదు, రక్తం వస్తుంది. మానిపోయింది కానీ ఏం చేశారు? గీకి పై పొర మళ్ళీ గుంజుకున్నారు. దాని నుంచి రక్తం వచ్చింది. అంటే ఆ పుండు మానినా అది పూర్తిగా మానడానికి మనం ఒప్పుకోమన్నమాట. అప్పుడప్పుడు మనం పోయి దాన్ని గీకుతూ ఉంటాం. ప్రియులరా, క్షమాపణ ఒకసారి ఇచ్చిన తర్వాత సంపూర్తిగా వాటిని మర్చిపోవడానికి ప్రయత్నం చేయండి.
మనము గుర్తుపెట్టుకోవాల్సింది, మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలి. ప్రభు చెప్పాడు, మేము మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి అని మీరు ప్రార్థించండి అన్నారు. మీరెంతమంది రుణస్థులను క్షమించారు? అలాగనే దేవుడు మమ్మల్ని క్షమిస్తే ఇంకెన్ని పాపాలు, ఇంకెన్ని సమస్యలు పెండింగ్ ఉంటాయి? దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఎందుకు మన రుణస్థులను మనం క్షమించలేం? దేవుడు క్షమించిన ప్రకారం మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఇఫ్ యూ ఫీల్ దాట్ ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ సంబడి, యూ జస్ట్ బ్రింగ్ దెమ్ టు మీ ఆర్ టేక్ మీ టు దెమ్. I will reconcile with them. I want to have a peace. నేను సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుడు అది ఇష్టపడుచున్నాడు. మనం ఆ విధంగా మనం దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. వీ నీడ్ టు ఫర్గివ్ అవర్ పేరెంట్స్. ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ పార్షియాలిటీ చూపిస్తాడు. ఆస్తి పంచినప్పుడు కావచ్చు, గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కావచ్చు, ఏదో ఒక విషయంలో పార్షియాలిటీ చూపించిన పేరెంట్స్ను కొందరు క్షమించలేరు. కానీ క్షమించాలి. ఎందుకంటే నువ్వు పేరెంట్ కాలేదు కదా. నువ్వు పేరెంట్ అయినప్పుడే పేరెంట్ మనసులో ఏమున్నది అనేది నీకు అర్థమవుతుంది. పిల్లలందరూ పేరెంట్స్ను, వారి శ్రమలను, వారి బాధలను అర్థం చేసుకోలేరు. వారిని క్షమించాలి, వారిని అప్రిషియేట్ చేయాలి, వారిని ప్రేమించాలి, వారికి తోడుగా నిలబడాలి. వారు 75, 80, 90 ఇయర్స్ వరకు కష్టపడి మనల్ని ఒక స్థాయికి తీసుకొచ్చి వారు మాయమైపోతారు. మన జీవితం మనం కొనసాగిస్తున్న సమయంలో వారు ఉంటే ఆ పాదాలు పట్టుకొని ఒక సోరీ చెప్పాలని అనిపిస్తుంది. అప్పటికి వారు మనకు అందుబాటులో ఉండరు, వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు వారు మీ దగ్గర ఉన్నప్పుడు ఆ పని చేయండి. ఇప్పుడు వారు మీకు సన్నిహితంగా ఉన్నప్పుడు ఆ పని చేయండి. ప్రతిరోజు అరవడం, గుణగణం, సనగడం, ఇవన్నీ చేసి వారిని గాయపరిచి మళ్ళీ వారు చనిపోయిన తర్వాత అన్నదానాలు, వస్త్రదానాలు దేవుడు అదేది కూడా ఆశించడు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు నీడ్ టు అండర్స్టాండ్ ఆఫ్టర్ ద డెత్ దేర్ ఇస్ నథింగ్ ఫర్ దాట్ సోల్. వారి కోసం తల్లిదండ్రుల పేరు మీద అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు ఏమీ ప్రయోజనం లేదు. వారు బ్రతికి ఉన్నప్పుడు, వారు చూస్తూ ఉన్నప్పుడు చేయండి ఆ పనులు. తల్లిదండ్రులు సంతోషించును గాక. వారి బ్రతికి ఉన్నప్పుడు వారి పక్కన కూర్చొని 2 మంచి మాటలు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, నువ్వెంతో కష్టపడ్డావు, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చే దాంట్లో నీ పాత్ర చాలా గొప్పది, నేను దాన్ని గమనించలేదు, గుర్తించలేదు, నన్ను క్షమించండి. నువ్వు ఎంత గొప్పది, నువ్వెంత గొప్ప వ్యక్తిత్వం, నేను నిన్ను చాలాసార్లు అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని ఒక మాట చెప్పండి. వారి మనసుకి ఎంత నెమ్మది, వారి గుండె బరువు దిగిపోతుంది. వారి కలవరంతో ఉన్నటువంటి ఆ జీవితానికి నెమ్మది దేవుడు కలుగచేస్తారు. కాబట్టి మన జీవితము దేవునికి మహిమార్థంగా ఉండడానికి తగినట్లు మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మన ఆత్మీయ జీవితం దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి. కొంతమందికి తెలియని సబ్జెక్ట్, ఒక బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, టోటలీ అర్థం కాలే. కానీ ఏ నిర్ణయం తీసుకుంది? నువ్వే కదా చెప్పేది, నాకు అర్థం అవడం ఎందుకు, నిన్ను నేను నమ్మనా? అరే మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం, నువ్వు నన్ను మోసం చేస్తావా? ఓకే, గో హెడ్, నేనేం చేయాలి? బ్లాంక్ చెక్ సైన్ చేసి ఇచ్చాడు. స్టార్ట్ చేసుకో. ఉన్న డబ్బంతా ఒడగొట్టి పని చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియదు. సమాధానం లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, పిలిస్తే మాట్లాడడు, సమాధానం లేదు, ఆధారం లేదు, సాక్షులు లేరు, డబ్బంతా పోయింది, హృదయమంతా దుఃఖము, బాధ, వేదన, చెప్పలేని పరిస్థితులు. ఇటువంటిది ఎంతమందికి లేరు? అందరూ, చాలామంది అటువంటి విక్టిమ్స్ అయిపోయారు.
ఫ్రెండ్షిప్కు. కొందరు ఇంటి కాగితమే ఇచ్చేస్తారు, తీసుకుపోయి పెట్టుకో. బ్యాంక్ నుంచి జప్తి నోటీస్, మీరు తీసుకున్న లోను, నేను ఎక్కడ లోను తీసుకోలేదు, మరి నీ కాగితం ఎక్కడుంది? మా దగ్గర ఉంది. ఎందుకోసం? నా ప్రాణమిత్రుని కొరకు ఇచ్చాను. వాడిప్పుడు ఎక్కడున్నాడో పత్తా కూడా లేడు, వాడెక్కడికో వెళ్ళిపోయాడు. బ్యాంకు వాళ్ళు జప్తికి రెడీ అవుతున్నారు. ఇటువంటి విక్టిమ్స్ ఎంతమంది లేరు సమాజంలో? మనం చాలాసార్లు జరిగిన వాటిని గురించి, విన్న వాటిని గురించి, అనుభవించిన వాటిని గురించి, నష్టపోయిన వాటిని గురించి బాధలు పడుతూ, ఏడుస్తూ, వేదనలు పడుతూ మనం ఉంటాం. వాటి నుంచి మనం విడిపించడానికి ఎవరుంటారు అని మనం అనుకుంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అక్కడ తెలియపరుస్తున్నారు. 6వ అధ్యాయం 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. కానీ కొందరికి ఏంటి తెలుసా? మోసం చేయడం ఒకటే తెలుసు. నమ్మించడం, చక్కగా ఉండడం, చాలా ఫ్రెండ్షిప్ చేయడం, మోసం చేయడం. తర్వాత రూట్ మార్చేస్తారు. ఈ కాలనీ నుంచి ఆ కాలనీకి వెళ్ళిపోతారు. అక్కడున్న వాళ్ళకు మోసం చేస్తారు. అప్పుడు ఇక్కడున్న వాళ్ళ గురించి కొన్ని చెడు కూడా చెప్తారు. అంత స్వార్థపరులండి వాళ్ళు, వాళ్ళతో ఎట్లుంటాం మనం, వాళ్ళదన్నీ తీసుకుపోయిండు. ఇప్పుడు ఏమంటారు? వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేమండి, అసలు మీకు తెలియదండి వాళ్ళు ఏంటో అని వీళ్ళతోనే తిరిగి వీళ్ళ దగ్గర కూడా మోసం చేస్తారు. లాస్ట్కు లోకమంతా మోసం చేసినోడు అట్లా తప్పించుకొని తిరిగే వాళ్ళు కొందరు ఉంటారు. వారు చొచ్చుకుపోతారు. ప్రేమ చూపించి వారు చాలా చొచ్చుకుపోతారు. మనం మోసపోతాం. మనకు తెలియదు ఇంతగా ప్రేమించినోడు ఇంతగా చేస్తాడా? ఇంతగాది ఇంతకంటే ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే తేలును జేబులో పెట్టుకొని తిరగగలుగుతామండి? తేలుకు ఒకటే కుట్టడం, అదొకటే తెలుసు. అది తేలు అని తెలియడానికి ఆలస్యం అయితే చెప్పలేం. కానీ తేలని తెలిస్తే ఏం చేయకూడదు? జేబులో పట్టుకొని తిరగకు. దానికి నచ్చకపోతే అదే కుడుతుంది, నీకు నచ్చకపోయినా అదే కుడుతుంది కదా. కాబట్టి చాలా జాగ్రత్త. ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి అందరికి చెప్తున్నాను, కీప్ ద డిస్టెన్స్. దిస్ ఈస్ ద డిస్టెన్స్. 3 feet దూరం. ఇప్పుడు సర్కారు కూడా చెప్పేశారు, మీరందరూ దూరం పాటించండి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, సోషల్ డిస్టెన్స్ కాదు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఆ టూ మచ్ ఫ్రెండ్షిప్ ఉందా, దానికి కొంచెం దూరం పెట్టండి. అంతకంటే ఎక్కువ జిగురు దోస్తులుగా బిహేవ్ చేస్తే కొన్నిసార్లు మీకు విలువైనది మీకు నష్టం అవుతుంది. అందుకే మీరు ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందిగా దేవుడు కోరుచున్నారు. మనుషుల అపరాధములను క్షమించండి. ఈ దినములో ఒక బెస్ట్ గిఫ్ట్ ఇవ్వండి. ఐ రిలీజ్ యూ, ఐ ఫర్గివ్ యూ, దిస్ ఈజ్ మై గిఫ్ట్. I don't expect anything from you, but I want to release you. ఇంతకాలం మనం చెరసాలలో ఉండే, ఇప్పుడు మన మనసు అలుక్కగా అయింది. జరిగిన నష్టాలు, జరిగిన అన్యాయాలు, జరిగిన ఇబ్బందులు మనం ఆలోచించుకుంటూ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం ఒకరినొకరు క్షమించాలని దేవుడు మన గురించి ఆశించుచున్నారు. ఈ లోకంలో ఒక పర్ఫెక్ట్ మ్యాన్ ఉండడు, ఒక పర్ఫెక్ట్ ఉమెన్ ఉండడు. పెళ్లి చేస్తే ఒక సంపూర్ణుని పెళ్లి చేసుకోవాలి, అటువంటి ఒకడు లేడు. ఏదో ఒక విషయంలో లోపం కలిగిన వాళ్ళే మనుషులందరూ. కొందరు మాటల్లో తప్పిపోతారు, కొందరు క్రియలలో తప్పిపోతారు. ఏదేదో ప్రాబ్లమ్స్. కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి,
ఆ అలవాట్ల ప్రకారం ఒక పార్ట్నర్ మనకు దొరకదు. మనకు దొరికిన పార్ట్నర్తో మనం అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాలి, క్షమించడం మొదలుపెట్టాలి, ప్రేమించడం మొదలుపెట్టాలి, కలిసి జీవించడం మొదలుపెట్టాలి. అస్తమానం తప్పులు మోపి నిందలు మోపి కలిసి జీవించలేం. సరిచేసుకోవడానికి ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రేమతో సరిచేసుకోండి. షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బావగారండి, నా ప్రవర్తనలో నా క్రియలలో నీకు నచ్చని విషయాలు నాకు చెప్పండి, నేను సరిచేసుకుంటాను అని భార్య భర్తకు చెప్పడం, భర్త భార్యకు చెప్పడం మంచిది. ఒకరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చూడండి, ఇవన్నీ ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఏదైనా ఒక వస్తువు పెడితే పెట్టిన దగ్గర ఉండాలి. కొందరికి అది చాలా పట్టు. కొందరు పేస్ట్ అట్టడుగు స్థానం నుంచి నెట్టి దాన్ని చుట్టి పేస్ట్ తీసుకుంటారు. కొందరు ఎక్కడి నుంచి ఒత్తినా పేస్ట్ వస్తుంది కదా, వారికి ఇప్పుడు లాస్ట్ నుంచి ఒత్తాలనేం లేదు. మెడ ఒత్తిన పేస్ట్ అయిపోయినప్పుడు అయిపోతుంది, కానీ ఇదేంటమ్మా అంటారు. అంటే కొందరికి అదొక సిస్టమ్, ఒక అలవాటు. దాన్ని కలిసి చేయకపోతే అక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్, అక్కడ ఒక ఆర్గ్యుమెంట్. నేను చిన్న వీడియో చూశాను నిన్నటి రోజు. ఆ వీడియోలో ఏముందంటే, ఒక భార్య బట్టలన్నీ మడత పెడుతున్నారు. ఆ మడతలు పెడుతుంటే భర్త పరిగెడుతూ వచ్చి ఆయన కావాల్సిన 2 వాటి మందు నుంచి ఇట్లా తీసుకొని పోతున్నాడు. ఈ మడత పెట్టినదన్నీ పడిపోయింది. ఆమె అలా చూస్తున్నారు, ఆయన తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సేమ్ పర్సన్ ఇంకొకసారి నాకు టవల్ కావాలని భార్యకు చెప్పారు. అక్కడ బీరువాలో ఉంది, మీరు పోయి తీసుకోండి అన్నారు. అనేసి ఆమె పరిగెడుతూ పోయి అది తీసి ఇచ్చారు. కారణం ఏంటంటే, ఆ అడుగున ఉన్న టవల్ తీసినప్పుడు పైన ఉన్నవన్నీ కింద పడిపోతుంది, ఆమెకి అడిషనల్ బర్డన్ అవుతుందని చెప్పిన ఆమె పరిగెడుతూ పోయి తీసి ఇచ్చారు. సో కొన్నిసార్లు ఇటువంటి విషయాలే ప్రాబ్లమ్స్కు కారణం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా పరస్పరం క్షమించవలసినటువంటి విషయాలు. అడ్జస్ట్ అవ్వాలి, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి, ఒకరి డిసిప్లిన్ ఇంకొకరు నేర్చుకోవాలి. మంచిది ఏది ఎవరిలో ఉన్నా అది మనం అడాప్ట్ చేయాలి. నాకు ఆ విషయం ఫలానా వ్యక్తి నేర్పించారండి అని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఒకరి క్రమశిక్షణ, ఒకరి పట్టుదల, ఒకరిలో ఉన్న మంచితనం, అది మనం నేర్చుకోవడం ద్వారా మనం కలిసి ముందు పోవడానికి అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ కలగడానికి ఫర్గివ్నెస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒక చక్కని ఆనందకరమైన కుటుంబ జీవితం ముందుకు తీసుకుపోవడానికి we need to give forgiveness as a precious gift. ఇంట్లో ఏదైనా పోటీ ఉంటే అది కేవలం ఫర్గివ్నెస్ విషయంలోనే ఉండాలి, క్షమించే విషయంలో. నేనే ఎక్కువసార్లు నా భార్యను క్షమిస్తాను, నేనే ఎక్కువసార్లు నా భర్తను క్షమిస్తాను. నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? క్షమించని వ్యక్తికి తెలియదు, తన మనసుకే బరువు ఎక్కువ అవుతుంది, తన గుండెకే బరువు ఎక్కువ అవుతుంది, తన నెమ్మదియే పోగొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు పడుకుంటే నిద్ర పట్టదు, దీర్ఘ శ్వాస వదులుతూ ఉంటారు అని దీర్ఘ శ్వాస వదిలిపెడుతూ ఉంటారు. కారణం ఏదో బరువు, ఏదో ఆలోచనలు, ఏదో వేదనలు. ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్నాను, జస్ట్ రిలీజ్ దెమ్. క్షమించండి, క్షమించండి. క్షమాపణలో బ్లెస్సింగ్ ఉన్నది, దేవుని ఆశీర్వాదం ఉన్నది, దేవుని కృప ఉన్నది. మనము క్షమించుట ద్వారా ఫెలోషిప్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఒక 100 మంది పరస్పరం క్షమించని వాళ్ళు ఉన్నారనుకో, అది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆరాధన అయిపోయింది, వెంటనే హడావుడి చేశారు, గ్రూపిజం, గుంపులు, వాళ్ళ గుంపు వీళ్ళ గుంపు. నో గుంపు, వన్ ఫ్యామిలీ. ప్రైజ్ ది లార్డ్. If anybody wants to make a small group inside this church, you need to recognize that is from the devil, it's not from the Lord. We don't have any intimacy, special intimacy with anyone
If you are one to grab people for a group, then you are dangerous. దేవుడు ఏర్పరిచిన సంఘములో మనమందరము ఫ్యామిలీ మెంబర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంఘములో నా గుంపు, నా వారు అనేవారు ఎవరు ఉండరు, మనవారే ఉంటారు. మనమందరము ఒకరికొకరు కావలసిన వాళ్ళం. స్పెషల్ టాక్, ఇంటికి పిలవడం, వచ్చేసి మనం కొంచెం మాట్లాడతాం. ఇంటికి వచ్చి వెంటనే అప్పడాలు ముందు పెట్టారు, వేయించిన పల్లికాయలు పెట్టారు, తినుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ ఏదైనా ముచ్చట్లు జరుగుతుందా? యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇట్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. ఇఫ్ ఎనీబడి ఇన్వైట్ యూ టు డిస్కస్ అబౌట్ సంబడి, దట్ ఈస్ రాంగ్. యూ మస్ట్ బి ట్రాన్స్పరెంట్. యూ మస్ట్ లవ్ ఎవ్రీవన్ ఈక్వలీ. మన కొంతమందితో కొంత ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక పాస్టర్, ఈ సంఘానికి నేను కాపరిని, నాకు ఒక పని జరగాలి, నేను ఒక మెసేజ్ పెట్టాను, ఆ మెసేజ్ 25 మంది విన్నారు, 3 రెస్పాండ్ అయ్యారు. వారు పరిగెడుతూ వచ్చారు, పాస్టర్ గారు మేము చర్చిలో ఉన్నాం, ఏం చేయమంటారు? ఆ పలానా పనులు ఉన్నాయండి. వాళ్ళు అది చేసేసారు, 1 అవర్లో కాల్ చేశారు, వర్క్ ఈజ్ డన్, అయిపోయింది. డెఫినెట్లీ ఐ విల్ హ్యావ్ ఏ న్యాచురల్ ఇంటిమసీ విత్ దెమ్. వాళ్ళు నా మాట వినిన వారు, నాకు రెస్పాండ్ అయిన వారు, నాకు విధేయత చూపించిన వారు, నా పని చేసిన వారు, వారితో నాకు డెఫినెట్లీ ఒక ఇంటిమసీ ఉంటుంది. కానీ ఐ కెనాట్ హెయిట్ సంబడి అండ్ లవ్ సమ్వన్. ఒక సంఘ కాపరిగా ఐ మస్ట్ లవ్ ఎవ్రీవన్ ఈక్వలీ. అదర్వైజ్ ఐ కెనాట్ బీ ఏ సక్సెస్ఫుల్ పాస్టర్ ఎనీమోర్. నేను ఒక సక్సెస్ఫుల్ సేవకునిగా గత 37 సంవత్సరాలుగా పరిచర్యలో ఒక్క సంఘానికి కాపరిగా ఉంటున్నాను అంటే దాని అర్థం ఐ కీప్ మై డిస్టెన్స్ ఈక్వలీ. నేను నా ఎడము ఈక్వలీ మెయింటైన్ చేస్తాను గనుక ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫేవరిట్స్. అందరూ మై చిల్డ్రన్, ఎవ్రీబడి ఈజ్ మై ఫ్రెండ్, ఎవ్రీబడి ఈజ్ మై ఫ్యామిలీ. If anybody call me, I will attend the call. ఎవరైనా ఏదైనా ఒక సహాయం కొరకు అప్రోచ్ అయితే డెఫినెట్లీ చేయగలిగినదైతే నేను చేస్తాను. అదర్వైజ్ ఐ విల్ గివ్ గుడ్ అడ్వైస్. వారికి బెస్ట్ అడ్వైస్ ఇస్తాను. వారిని నిలబెట్టడానికి, వారిని కట్టడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని ఫ్యామిలీలో మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. మేము వారితో కూర్చుంటాం, మాట్లాడుతాం, వారు చాలా హ్యాపీగా అయిపోతారు. సో ఇది చాలా అవసరం. మనం ఈ కుటుంబం పరస్పరం క్షమించు వారిగా ఉండాలి. ఎవరి మీద కూడా మీరు పగ పెట్టుకోకండి. కుటుంబ సభ్యులు కావచ్చు, నైబర్స్ కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు, మీతో ఉన్న కొలీగ్స్ కావచ్చు, మీ బాస్ కావచ్చు, మీ సబార్డినేట్ కావచ్చు. పగ పెట్టుకోకండి, కోపతాపాలు పెట్టుకోకండి. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ టు దెమ్ పర్సనలీ అండ్ స్ట్రైట్. కొన్ని విషయాలు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతాను, అది అందరికీ ఉన్నటువంటిదే. కొన్ని విషయాలు నేను ఇండివిజువల్లీ పిలిపించి నా ఆఫీసులో కూర్చొని నేను మాట్లాడతాను, అది పర్సనల్. ఉద్దేశం ఒకటే, మన మధ్యలో ఇల్నెస్ ఉండకూడదు, సిక్నెస్ ఉండకూడదు, కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. మనమందరం దేవునికి ఇష్టలుగా నడవాలి, దైవ చిత్తం నెరవేర్చాలి, దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా మనం నడవాలి, దేవుని సంతోషపెట్టు వారిగా మనం ఉండాలని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం. నీ కాపుదల మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. నీ కృపలో మమ్మను భద్రపరిచినందుకు స్తోత్రం. నీకిష్టులుగా మమ్మల్ని తయారు చేసినందుకు స్తోత్రం. మా పాపములను, దోషములను క్షమించినందుకు స్తోత్రం. నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసినందుకు స్తోత్రం. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు స్తోత్రం. వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగునుగాక. వారి జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగాక. మీ కాపుదల, మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు వారికి కలుగునుగాక.
తండ్రి వారు వర్ధిల్లును గాక, వారికి క్షేమం కలుగును గాక, వారు ఐశ్వర్యవంతులుగా ఉండును గాక. నీ కృప ద్వారా మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మీ సన్నిధిని ప్రసాదించమని, ఈ దినమందు మీ వినిన వాక్యం మా జీవితమును మలుపు తిప్పి మార్పు కలుగజేసి ఆనందకరమైన ఆత్మీయ జీవితంలోనికి మమ్మల్ని నడిపించు వారిగా, మా కుటుంబ జీవితం సంతోషకరమైనదిగా ఉండినట్లు, భార్య భర్తలు అన్యోన్యం క్షమించు వారిగా, ప్రేమించు వారిగా ఉండినట్లు కృప చూపుమని, తల్లిదండ్రులు పిల్లలు అన్యోన్యం క్షమించు వారిగా, ప్రేమించు వారిగా ఉండినట్లు కృప చూపుమని, మీ దీవెనలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.